హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 16వ భాగం మొదలు పెడదాం. ఈ భాగం మళ్ళీ లాహిరి మాస్యా గారి కథలోకి వెళ్ళిపోతుంది. బాబాజీ గారిని లాహిరి మాస్యా గారు మొదటిసారి కలిసిన సంఘటన గురించి కేబాలానంద గారు, యుక్తేశ్వర్ గారి నుండి యోగానంద గారు తెలుసుకున్నారు. యుక్తేశ్వర్ గారికి లాహిరి మాస్యా గారు ఇలా చెప్పారు. లాహిరి మాస్యా గారు 1861వ సంవత్సరం దానాపూర్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. ఒకరోజు ఆఫీస్ మేనేజర్ వచ్చి లాహిరి మాస్యా గారితో పై ఆఫీస్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రాణిఖేత్లో కొత్త మిలిటరీ విభాగం మొదలవబోతోంది, అక్కడికి నేను ట్రాన్స్ఫర్ చేశారు అన్నారు. ఒక సేవకుణ్ణి తీసుకుని 750 కిలోమీటర్ల దూరాన ఉన్న రాణిఖేత్కి బయలుదేరారు లాహిరి మాస్యా. గుర్రం మీద సవారీ చేస్తూ 30 రోజుల్లో రాణిఖేత్ చేరారు. అక్కడ ఆఫీసులో పని లేకపోవడం వలన రోజంతా ఖాళీగా తిరిగేవారు. ఈ సంఘటన గురించి లాహిరి మాస్యా గారు ఇలా చెప్పారు. ఒకరోజు మధ్యాహ్నం ఒక పర్వతం ఎక్కడం మొదలుపెట్టాను. ఎవరో దూరం నుండి నా పేరు పిలుస్తున్నట్టు అనిపించి ఇంకా పైకి ఎక్కసాగాను. చీకటి పడిన తర్వాత కొండను దిగడానికి దారి కనిపిస్తుందో లేదో అనే అనుమానంతోనే డోంగ్రీ పర్వతాన్ని ఎక్కసాగాను. ఇలా కొంతసేపు ఎక్కిన తర్వాత చెట్లు లేని ప్రదేశానికి చేరాను. ఆ ప్రదేశంలో కొండ అంచున ఒక యువకుడు నుంచుని నవ్వుతూ రండి అన్నట్లు చెయ్యి ఊపుతున్నాడు. ఆ యువకుడి రాగి రంగులో ఉన్న కేశాలు తప్ప ఆయన మిగతా మొహం నా పోలికలతో ఉండటం ఆశ్చర్యం వేసింది. లాహిరి వచ్చావా అని ఆ యువసాధు హిందీలో నన్ను పలకరించి ఈ గృహలో విశ్రమించు, నేనే నిన్ను ఇక్కడికి పిలిచాను అన్నారు. నేను ఒక గృహలో ప్రవేశించాను. ఆ గృహలో ఊలుతో చేసిన దుప్పట్లు, కొన్ని కమండలాలు ఉన్నాయి. అప్పుడు ఆ సాధు లాహిరి ఈ ఆసనం గుర్తు ఉందా అని మడతపెట్టి ఉన్న దుప్పటిని చూపించారు. అందుకు నేను నాకు తెలియదు, నేనిక బయలుదేరుతాను, చీకటి పడే లోపల కొండ దిగాలి, ఉదయాన్నే లెగిసి ఆఫీసుకు వెళ్ళాలి అన్నాను. అందుకు ఆ సాధు ఇంగ్లీష్లో ఇలా అన్నారు. ద ఆఫీస్ వాజ్ బ్రాట్ ఫర్ యూ, నాట్ యూ ఫర్ ద ఆఫీస్ అన్నారు. అంటే ఆఫీస్ని నీ కోసం తెచ్చాను, నిన్ను ఆఫీస్ కోసం తేలేదు అని అర్థం. ఈ అడవుల్లో ఉండేవారు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా అని నేను ఆశ్చర్యపడుతూ ఉంటే ఆ యోగి అయితే నా టెలిగ్రామ్ పనిచేసిందనమాట అన్నారు. ఏమి టెలిగ్రామ్ అని నేను అడిగితే యోగి ఇలా చెప్పారు. హిమాలయాల్లో ఇంత మారుమూల ప్రాంతానికి నేను ట్రాన్స్ఫర్ చేసిన పై ఆఫీస్ నుంచి వచ్చిన టెలిగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. నీ పై ఆఫీసర్ మనసులో ఆ ఆలోచన నాటి ఆయన ద్వారా టెలిగ్రామ్ ఇప్పించి నేను రాణిఖేత్కి రప్పించాను. లాహిరి ఈ గృహ నీకు గుర్తు రావడం లేదా అన్నారు. నేను మౌనంగా ఉండిపోతే ఆ యోగి నా దగ్గరకు వచ్చి నా నుదురు మీద తాకారు. ఆయన తాకిన వెంటనే నా మెదడుకు విద్యుత్ ప్రవహించినట్లయింది. నా కిందటి జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడు నేను ఆ యోగితో ఈ గృహ గుర్తుకు వచ్చింది, మీరే నా గురువు బాబాజీ గారు. కిందటి జన్మలో ఎక్కువ సమయం ఈ గృహలోనే గడిపాను అని ఆయన కాళ్ల మీద పడి ఏడవసాగాను. బాబాజీ గారు ఇలా అన్నారు. 30 సంవత్సరాల నుండి నువ్వు నా దగ్గర చేరుతావని ఎదురు చూస్తున్నా. కర్మఫలంలో చిక్కుకుని నీవు నాకు దూరం అయ్యావు. నీకు నేను కనపడకపోయినా నేను నా దృష్టిని నీ మీదే ఉంచాను. నువ్వు కిందటి జన్మలో శరీరం వదిలేసిన తర్వాత దైవదూతలు పయనం చేసే సూక్ష్మ తరంగాల్లో పయనం చేసినప్పుడు, చీకట్లో, తుఫానుల్లో, తిరుగుబాట్ల మధ్యలో నుండి నువ్వు ప్రయాణం చేసినప్పుడు నేను నీతోనే ఉన్నాను. ఒక పక్షి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా నేను నిన్ను కాపాడుతూనే ఉన్నాను. నీ తల్లి గర్భంలో నుండి నువ్వు పుట్టినప్పటి నుండి నా దృష్టి నీ మీదే ఉంది. గురినిలో ఇసుక పోసుకుని పద్మాసనం వేసుకుని నువ్వు కూర్చున్నప్పుడు నీ పక్కనే ఉన్నాను. నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం ఓపిగ్గా నీకోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. ఇంతకాలానికి నువ్వు నా దగ్గరికి చేరావు. ఇదిగో నీ గృహ, నువ్వు వస్తావని శుభ్రం చేసి ఉంచాను. ఇదిగో నీ ఆసనం, దీని మీదే రోజంతా నువ్వు కూర్చునేవాడివి. ఇదిగో ఈ గిన్నెలోనే నువ్వు నేనిచ్చే తేనె త్రాగేవాడివి. నువ్వు వస్తావని శుభ్రం చేసి మెరుగుపెట్టి ఉంచాను, నువ్వు మళ్ళీ వచ్చి వాడుకుంటావని అన్నారు. అది విని గదదగ్ధమైన గొంతుతో, స్వామి, ఇలాంటి ప్రేమ
ఎక్కడా చూడటానికి కూడా కుదరదు. ఇంత ప్రేమ నా మీద మీకు ఉండటం నా అదృష్టం అన్నాను. అప్పుడు బాబాజీ గారు ఇలా అన్నారు, లాహిరి, నీకు పరిశుద్ధ అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి నది పక్కన పడుకో అన్నారు. ఆయన చెప్పినట్లే నూనె తాగి నది పక్కన పడుకున్నాను. నీళ్లు గడ్డగట్టే అంత చల్లటి హిమాలయన్ గాలులు రాత్రి అవటంతో వీయసాగాయి. ఆ నూనె వల్లో మరి దేనివల్లో ఆ చల్లటి గాలులు నన్ను తాకకుండా అన్నట్లు ఒంట్లో నుండి వేడి పుట్టసాగింది. గోగష్ నది మీద నుంచి వీసే చల్లటి గాలులు సైతం నన్ను ఏమీ చేయలేకపోయేవి. దూరాన పులుల అరుపులు వినిపిస్తున్నాయి, కానీ నాలో ఎటువంటి భయం కలగటం లేదు. ఇలా కొన్ని గంటలు దాటిపోయింది. కొన్ని గంటల తర్వాత చీకట్లో ఎవరో నడిచి వస్తున్న చప్పుడు వచ్చింది. ఆ చీకట్లో ఒక వ్యక్తి వచ్చి తన చేత్తో నన్ను తట్టి లేపి వేసుకుంటానికి పొడిబట్టలు ఇచ్చాడు. తర్వాత ఆ వ్యక్తి, రా సోదరా, గురువుగారు నీకోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు. అతను నన్ను అడవుల మధ్యలోంచి తీసుకువెళ్ళసాగాడు. ఆ దారిలో ఒక మలుపు తిరగగానే చీకటిని చీల్చుకుంటూ దూరం నుండి బంగారపు రంగు కాంతి రావటం గమనించి, అప్పుడే తెల్లవారుతోందా, నేను తెలియకుండానే అన్ని గంటలు నిద్రపోయానా అని అడిగాను. అందుకు నన్ను తీసుకువెళ్తున్న శిష్యుడు, ఇప్పుడు అర్ధరాత్రి అయింది సోదరా, ఆ వెలుగు సూర్యోదయం కాదు, బాబాజీ ఈరోజు నీకోసం సృష్టించిన బంగారపు కోటలో నుండి వస్తున్న వెలుగులు. కిందటి జన్మలో ఇలాంటి విలాసవంతమైన కోట చూడాలని కోరావట. అందుకని ఆ కోరిక తీర్చటానికి ఆ బంగారపు కోటను సృష్టించారు. ఆ కోటలోనే నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు. ఆ కోటలోనే ఈరోజు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు. అలా మేం నడుస్తూ ఆ కోటను చేరాం. ఎంతో పెద్దదైన కోట వేల కొద్దీ మనులు వజ్రాలు పొదిగి ఉండి తేజోవంతంగా వెలిగిపోతోంది. చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. నడిచే దారంతా వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిబడి ఉన్నాయి. నన్ను తీసుకెళ్లే వ్యక్తిని అనుసరించి హాల్లోకి వచ్చాను. లోపలంతా అగరబత్తులు, రోజా పువ్వు సుగంధాలతో నిండిపోయి ఉంది. చిన్న దీపాల నుండి వస్తున్న రంగురంగుల కాంతులతో కోటంతా వెలుగులు వ్యాపించి ఉన్నాయి. ఆ కోటలో బాబాజీ గారి శిష్యులు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. ఈ వాతావరణం చూసి నా మనసు పులకరించింది. నన్ను తీసుకువస్తున్న శిష్యుడు ఇలా అన్నాడు, నయనానందమైన ఈ కోట చూసి ఆనందించు. నీకోసం మాత్రమే గురువుగారి ఈ కోటను సృష్టించారు అన్నాడు. అందుకు నేను, ఈ కోట మానవ ఊహకు కూడా అందని విధంగా ఉంది, ఇది ఎలా నిర్మించారు అని అడిగాను. అందుకతను ఇలా చెప్పసాగాడు, ఈ సృష్టి అంతా దైవం ఊహలో నుండే సృష్టించబడింది. దైవం భూమిని సృష్టించాలనుకున్నప్పుడు అణువులన్నీ ఒక చోట పెట్టి తన శక్తితో అణువులను ఘన పదార్థంగా మార్చి ఆయన శక్తితో పట్టి ఉంచాడు కనుక భూమి తయారైంది. ఈ భూమిని తన ఆలోచనలో నుండి దైవం తీసేసినప్పుడు అణువులన్నీ మాయమైపోయి భూమి కూడా మాయమైపోతుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు కలలో ఎన్నో విషయాలు చూస్తాము. మనం నిద్ర లేవగానే ఆ కలలో ఉన్న విషయాలన్నీ మాయమైపోతాయి. ఇది అలాగే బాబాజీ గారు అణువులను తన శక్తితో శాసించి ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో ఎంతసేపు కావలిస్తే అంతసేపు సృష్టించగలరు. ఈ కోటను బాబాజీ గారు తన మదిలో ఊహించుకుని అణువులను తన శక్తితో రూపాంతరం చేసి ఈ కోటను సృష్టించారు. ఆయన ఆ ఆలోచన ఎప్పుడు వదిలేస్తే అప్పుడు ఈ కోట మాయమైపోతుంది. ఎవరైనా సరే వారు దేవుడి కుమారుడు అని నమ్మితే వారు కూడా అంతులేని శక్తితో ఏదైనా సృష్టించగలుగుతారు. ఈ సృష్టిలో అతి చిన్న జీవి కూడా దైవశక్తిని చూపించగలుగుతాడు అని చెప్పి పక్క టేబుల్ మీద పెట్టి ఉన్న పాత్రను తీసి నాకిచ్చి చూడమన్నాడు. ఆ పాత్ర బంగారంతో చేసిందై రాజులకు సైతం దక్కని అత్యంత ఖరీదైన మనులు పొదగబడి ఉంది. ఇంత అద్భుతమైన సృష్టి బాబాజీ గారు ఒక్క ఆలోచనతో ఎలా సృష్టించగలిగారు అని ఆలోచించసాగాను. అవన్నీ చూశాక ఏదో తెలియని తృప్తి వచ్చింది. నన్ను తీసుకువస్తున్న వ్యక్తి ఎన్నో గదులు, వసార్లు దాటుతూ ఒక పెద్ద హాల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆ హాలు మధ్యలో వజ్రాలు పొదిగిన బంగారపు సింహాసనం మీద బాబాజీ గారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు.
నేను వెంటనే ఆయన కాళ్ళు తాకాను. అప్పుడు ఆయన, లాహిరి, ఇంకా నీ కిందటి జన్మ కోరికైన బంగారపు కోట ప్రపంచంలోనే విహరిస్తున్నావా? నిద్ర లెగిసి క్రియాయోగ దీక్ష తీసుకో అని బాబాజీ గారు చెయ్యి ముందుకు చాపారు. ఒక హోమగుండం ప్రత్యక్షమైంది. దాని చుట్టూ పూలు పండ్లతో అలంకరించబడి ఉంది. దీక్ష పనులన్నీ తెల్లవారేసరికి అయిపోయాయి. ఆ తర్వాత నేను కోట ఎలా సృష్టించబడింది అని కోటంతా తిరుగుతూ కోట బయటకు వెళ్లి, నిన్న ఉదయం వచ్చినప్పుడు లేని కోట నిజంగా ఎలా సృష్టించారు అని ఆలోచించసాగాను. ఇలా కోట గురించి ఆలోచిస్తూ వెళ్లి బాబాజీ గారి సన్నిధిలో కూర్చున్నాను. అప్పుడు బాబాజీ గారు, ఆకలి వేస్తోందా లాహిరి అని అడిగి కళ్ళు మూసుకోమన్నారు. లాహిరి మాస్యా గారు కళ్ళు మూసుకుని తెరిసే సమయానికి బాబాజీ గారు సృష్టించిన అద్భుత సౌధవం అలాగే ఆ ఉద్యానవనాలు మాయమైపోయాయి. లాహిరి మాస్యా, బాబాజీ గారు, ఆయన శిష్యులు కటిక నేల మీద కొండల్లో కూర్చుని ఉన్నారు. అప్పుడు లాహిరి మాస్యా గారికి తనను తీసుకువచ్చిన వ్యక్తి మాటలు బాబాజీ గారు తలుసుకుంటే రెపపాటు కాలంలో ఈ సౌధం మాయమైపోతుంది అనేవి గుర్తుకు వచ్చాయి. ఆశ్చర్యచకితులై లాహిరి మాస్యా గారు బాబాజీ గారి వైపు చూడసాగారు. అప్పుడు బాబాజీ గారు ఆ కోట అవసరం అయిపోయింది అని ఒక గిన్నెను తీసి లాహిరి మాస్యా గారికిచ్చి ఇలా అన్నారు, ఆ గిన్నె మీద చేయి పెట్టి నీకు కావలసిన తిండి కోరుకో అన్నారు. లాహిరి మాస్యా గారు ఏం కావాలో తలుసుకుని ఆ గిన్నెని తాకారు. వెంటనే వెన్నపూసిన లూచీలు అంటే గోధుమ పిండితో చేసే ఒక రకం రొట్టెలు, కూరలు, ఎన్నో రకాలైన స్వీట్స్ ఆ గిన్నెలోంచి వచ్చాయి. ఆశ్చర్య ఆనందములతో లాహిరి మాస్యా గారు తిండి తిని నీళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు బాబాజీ గారు మళ్లీ గిన్నె వైపు చూపించారు. గిన్నెలో తిండంతా మాయమై ఆ గిన్నె నీరుతో నిండిపోయింది. లాహిరి మాస్యా గారు ఆ నీరు తాగారు. అప్పుడు బాబాజీ గారు లాహిరి మాస్యాతో ఇలా అన్నారు, దైవం సృష్టిలో ఇవన్నీ అత్యంత చిన్నవి. ఆయన సృష్టించగలిగినవి ఊహకందని విధంగా ఉంటాయి అన్నారు. అప్పుడు లాహిరి మాస్యా గారు ఇలా అన్నారు, స్వామి, ఎక్కడా కూడా ఏ సన్యాసికి కూడా ఈ విధంగా దీక్ష ఇవ్వడం జరిగి ఉండదు. కళ్ళు చూడలేనటువంటి మనులు సోయగాలతో నిర్మించబడిన అత్యంత విలాసవంతమైన కోటను నా కోసం సృష్టించిన మీకు పాదాభివందనం అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో బాబాజీ గారు లాహిరి మాస్యా గారి నుదురు మీద తమ చెయ్యి పెట్టారు. వెంటనే లాహిరి మాస్యా గారు నిర్వికల్ప సమాధి స్థితికి చేరారు. ఆ సమాధి స్థితిలో చలనం లేకుండా 7 రోజులు ఉండిపోయారు. ఆ స్థితిలో లాహిరి మాస్యా గారు ఆత్మశక్తి ఎలా ఉంటుంది, మానవ మేధస్సుకు అందని ఎన్నో ప్రపంచాలు చూశారు. 8వ రోజు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి లాహిరి మాస్యా గారు బాబాజీ గారి కాళ్ల మీద పడి, స్వామి, నన్ను ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంచండి అన్నారు. అందుకు బాబాజీ గారు లాహిరి మాస్యా గారిని కౌగిలించుకుని, నాయనా, ఈ జన్మలో నీవు చేయవలసిన కార్యం చెయ్యాలి. ఎన్నో జన్మల నుంచి ఒంటరిగా ధ్యానం చేయటం అలవాటైన నీకు ఈ జన్మలో ప్రజల మధ్యనే బతకాలి. నేను నిన్ను చేరుకునేసరికి నువ్వు పెళ్లి చేసుకుని కుటుంబ వ్యాపార బాధ్యతలతో ఉన్నావు. హిమాలయాల్లో నాతో కలిసి ఉండాలనే ఆలోచన పక్కన పెట్టు. నీ జీవితం ఆధునిక భారతదేశంలో పట్టణ ప్రజల మధ్య జీవిస్తూ గృహస్థు యోగిగా ఎలా జీవించాలని చూపించు. గృహస్థులకు క్రియాయోగ మార్గం చూపించి వారి కర్మలను దహించటానికి నిన్ను ఎంచుకున్నాను. గృహస్థులకు కఠినమైన వారి జీవితంలో వారు కూడా యోగి మార్గంలో శిఖరాలు చేరవచ్చు అని నువ్వు వారికి క్రియాయోగ ద్వారా చూపించాలి. చాలా సంవత్సరాల గృహస్థుగా సంసార ఆర్థిక బాధ్యతలు నిర్వహిస్తూ గడపాలి అన్నారు. తర్వాత బాబాజీ గారు క్రియాయోగలోని కఠోర నియమాలను లాహిరి మాస్యా గారికి చెప్పారు. అందుకు లాహిరి మాస్యా గారు, స్వామి, మీరు అంతరించిపోయిన క్రియాయోగను పునర్జీవింపచేసి మానవాళికి మీరు ఎంతో సహాయం చేశారు. అలాగే క్రియాయోగకు ఉన్న ఎన్నో కఠోర నియమాలను సరళీకృతం చేసి నేర్చుకోవాలని తపన ఉన్నవారికి నేర్పటానికి నాకు అవకాశం ఇచ్చి మానవాళికి మరొక సహాయం చేయండి. సంసార సాగరం ఈదటానికి ఎంతో కష్టపడుతున్న గృహస్థులకు క్రియాయోగ నేర్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి కదా అన్నారు. అందుకు బాబాజీ, సరే, అలాగే చెయ్యి.
దైవం ఇష్టం నీ ద్వారా చెప్పబడింది. ఎవరైనా సరే సహాయం చేయమని అడిగిన వారందరికీ క్రియాయోగా నేర్పించు. నేర్పించిన వారికి క్రియాయోగా ఎంత తక్కువ చేపు చేసినా అంతులేని భయం నుండి కాపాడుతుంది అని చెప్పు అన్నారు. తర్వాత రోజు ఉదయం లాహిరి మాస్యా గారు బాబాజీ గారి కాళ్ల మీద పడి బాధగా సెలవు కోరారు. బాబాజీ గారు, నాది నీది విడదీయలేని బంధం. నువ్వు ఎక్కడున్నా ఏ సమయంలోనైనా నన్ను పిలిస్తే మరుక్షణం నీ చెంతన ఉంటాను అన్నారు. ఆయన మాటలకు కొంచెం తేలికైన గుండెతో కొండ దిగి ఆయన ఆఫీస్కి చేరారు. ఆ సమయంలో ఆఫీసు వాళ్లు అడవుల్లో తప్పిపోయాడో లేక ఏ పులి తినేసిందో అనుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్కి మరొక టెలిగ్రామ్ వచ్చింది. లాహిరి మాస్యా గారు వెనక్కి వచ్చేయండి. వేరే వారికి పోస్టింగ్ ఇవ్వబోయి లాహిరి మాస్యా గారిని తప్పు ప్రదేశంలోకి ట్రాన్స్ఫర్ చేశాము, వెనక్కి వచ్చేయండి అని ఉంది. అది చూసి లాహిరి మాస్యా గారు ఆ తప్పు బాబా ఎలా చేయించారో అని నవ్వుకోసాగారు. దానాపూర్ వెళ్ళటానికి ముందు ఒక బెంగాలీ కుటుంబం ఇంటికి భోజనానికి వెళ్లారు. ఆ రోజు భోజనానికి 6 అతిథులు లాహిరి మాస్యా గారిని కలవటానికి వచ్చారు. అందులో ఒకరు, ఈ రోజుల్లో దేశం నిండా దీనమైన సాధువులు ఎక్కువైపోయారు అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చి లాహిరి మాస్యా గారు, ఈ భూమి మీద ఎందరో మహాన్వితమైన గురువులు ఇప్పటికీ ఉన్నారు అని ఆయన బాబాజీ గారిని కలిసిన సంఘటన చెప్పారు. ఆ కథంతా విని వారిలో ఒకరు, ఆ హిమాలయాల చలిలో నీ మెదడు పనిచేయక అలా భ్రమపడి ఉంటావు అన్నారు. ఆ మాటలకు ఇంకా ఎక్కువ అవమానానికి లోనైన లాహిరి మాస్యా గారు ఏమీ ఆలోచించకుండా, నేను పిలిస్తే నా గురువు ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అన్నారు. అందుకు వారు, అయితే పిలవండి, మేము చూస్తాము. మీరు కరెక్టా లేక హిమాలయాల ముంచుకి భ్రమలో పడ్డారో అన్నారు. సరే అని లాహిరి మాస్యా గారు ఒక గది, 2 ఊలు దుప్పట్లు కావాలన్నారు. వారితో లాహిరి మాస్యా గారు ఇలా అన్నారు, నేను గదిలోకి వెళ్ళాక తలుపులు మూసేయండి. నేను పిలిచే వరకు తలుపులు తెరవకండి. మా గురువుగారు వచ్చాక పిలుస్తాను అని గదిలో ఊలు దుప్పట ఆసనం మీద ధ్యానస్సులై కూర్చుని బాబాజీ గారిని పిలిచారు. చీకటిగా ఉన్న గది వెలుగుతో నిండి ఆ వెలుగులో నుండి బాబాజీ గారు వచ్చారు. బాబాజీ గారు కొంత కోపంగా చూస్తూ, లాహిరి, ఇలాంటి చిన్న విషయానికి నన్ను పిలుస్తావా? నిజమనేది పట్టు వదలకుండా వెతికే వారికే తెలుస్తుంది కానీ ఏదో జనాలతో మాట్లాడుకోవడం కోసం కొత్త విషయాల మీద ఉత్సాహం ఉన్నవారికి నిజం తెలియదు. మాయలు విడ్డూరాలు జరిగినప్పుడు ఎవరికైనా నమ్మకం వస్తుంది. కానీ ఏ అద్భుతాలు జరగకపోయినా నమ్మేవాడే నిజమైన సాధకుడు. నేను వెళ్తాను, నన్ను వెళ్ళని అన్నారు. లాహిరి మాస్యా గారు బాబాజీ గారి కాళ్ల మీద పడి, నేను చేసిన ఘోరమైన తప్పును క్షమించండి. మిమ్మల్ని పిలిచింది అజ్ఞానం వలన కళ్ళు మూసుకుపోయిన వారి కళ్ళు తెరిపించి సన్మార్గంలో పెట్టడానికే. ఇప్పుడు మీరు మాయమైపోయి వారిని అజ్ఞానంలో వదిలేయకండి. వారు అజ్ఞానస్తులే కాని జ్ఞానం కోసం వెతుకుతున్నవారు. నిజం చూస్తే వారి కళ్ళు జ్ఞానంతో తెరుచుకోవచ్చు అన్నారు. అందుకు బాబాజీ గారు, సరే, నేను కొంచెం సేపు ఉంటాను. నీ మాట వారి దగ్గర పోవడం నాకిష్టం లేదు. ఇకపైన నువ్వు పిలిచినప్పుడల్లా నేను రాను. రావాల్సిన అవసరం వచ్చినప్పుడే వస్తాను అన్నారు. కొంత సమయం తర్వాత లాహిరి మాస్యా గారు గది తలుపులు తెరవగానే ఊలు కంబలి ఆసనం మీద తేజోవంతంగా కూర్చున్న బాబాజీ గారిని చూసి వారందరూ సంబరాశ్చర్యములకు గురయ్యారు. ఇది భ్రమ అని వారు అనుకుంటుంటే బాబాజీ గారు చేయి తాకి చూడమని సైగ చేశారు. వారి అనుమానాలు పటాపంచలైన తర్వాత వారు బాబాజీ గారి కాళ్ల మీద పడి పాదాభివందనం చేశారు. తర్వాత బాబాజీ గారు హల్వా చెయ్యండి అన్నారు. కొంతసేపు ఆ ఇంట్లోని వారితో బాబాజీ గారు మాట్లాడారు. భోజనం తర్వాత అందర్నీ ఆశీర్వదించాక బాబాజీ గారు వెలుగులోకి రూపాంతరం చెంది మాయమైపోయారు. బాబాజీ గారు సమయంతో చిన్నపిల్లవాడు ఆడినట్టు ఆడేవారు. తర్వాత లాహిరి మాస్యా గారు దానాపూర్ చేరి గృహస్థు బాధ్యతలు నిర్వర్తించారు. బాబాజీ గారితో మరొక సంఘటన గురించి లాహిరి మాస్యా గారు యుక్తేశ్వర్ గారు, కేబానంద్ గారితో ఇలా చెప్పారు. బాబాజీ గారు అవసరం అయినప్పుడు వస్తాననే మాట నిలబెట్టుకున్నారు. ఒకరోజు ఉదయం ఆఫీస్కు సెలవు పెట్టి కుంభమేళాకి వెళ్లారు లాహిరి మాస్యా గారు.
అక్కడ ఒక సాధువు చేతిలో గిన్నెతో కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి లాహిరి మాస్య గారు, వీరు చూడటానికి సాధువుల్లా జ్ఞానులా కనిపిస్తారు గాని వీరి మనసులో దైవ చింతన లేదు అనుకుని ముందుకు నడుస్తున్నారు. ఆ సమయంలో ఆ సాధువు పక్కనే కూర్చుని ఉన్న బాబాజీ గారిని గమనించారు. ఆయన్ని చూడగానే లాహిరి మాస్య గారు, స్వామి మీరిక్కడేం చేస్తున్నారు అన్నారు. అందుకు బాబాజీ గారు, నేనీ సన్యాసి కాళ్లు కడుగుతున్నాను, తర్వాత ఆయన గిన్నెలన్నీ తోముతాను అని నవ్వారు. అప్పుడు లాహిరి మాస్య గారికి ఎవరిని విమర్శించకూడదు, ప్రతి మనిషిలో ఉన్నది దైవం అయినప్పుడు విమర్శించటం వలన దైవాన్ని దూషించినట్లవుతుంది కదా అని అర్థమైంది. అప్పుడు బాబాజీ గారు ఇలా అన్నారు, జ్ఞానులైనా అజ్ఞానులైనా సాధువుల సేవ చేయటం వలన దైవం కరుణకు పాత్రులవుతాము అన్నారు. బాబాజీ గారు లాహిరి మాస్య గారిని గంగాధర్ అని పిలిచేవారు. అది లాహిరి మాస్య గారి కిందటి జన్మలో పేరు. లాహిరి మాస్య గారు బెనారస్ తిరిగి వచ్చాక వారి కీర్తి బెనారస్ అంతా వ్యాపించింది. లాహిరి మాస్య గారి పై అధికారి అయిన ఆంగ్లేయ ఆఫీసర్ లాహిరి మాస్య గారిలో మార్పులు గమనించారు. ఆ ఆఫీసర్ లాహిరి మాస్య గారిని ఎక్సాటిక్ బాబు అని పిలిచేవారు. ఒకరోజు ఆ ఆఫీసర్ని కలిసి లాహిరి మాస్య గారు ఇలా అన్నారు, స్వామి మీరు ఏదో విచారంలో ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టే ఆ విషయం ఏమిటి అని అడిగారు. అందుకు ఆ ఆఫీసర్, నా భార్య లండన్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది, ఆ ఆందోళనలో ఉన్నాను అన్నారు. అందుకు లాహిరి మాస్య గారు, స్వామి మీ అర్ధాంగి గురించి తెలుసుకుని వస్తానని చెప్పి గదిలోంచి వెళ్లి ఏకాంతంగా కొంతసేపు ధ్యానం చేసి ఆఫీసర్ గారి గదిలోకి తిరిగి వచ్చారు. ఆఫీసర్ గారితో సంతోషంగా నవ్వుతూ ఇలా అన్నారు, స్వామి మీ భార్య ఆరోగ్యం కోలుకుంటాంది, ఈ విషయం మీకు చెప్పటానికి ఆవిడ ఈ సమయంలో మీకు ఉత్తరం రాస్తోంది అని ఆ ఉత్తరంలో రాస్తున్న విషయాలని ఆయనకి చెప్పి కొన్ని వారాల్లో ఆ ఉత్తరం మీకు చేరుతుంది అని చెప్పారు. అందుకు ఆ ఆఫీసర్ లాహిరి మాస్య గారితో, బాబు నువ్వు సామాన్యుడు కావని నాకు తెలుసు, కానీ సమయం ప్రదేశానికి అతీతంగా నువ్వు పయనించగలవని నమ్మడం నాకు కష్టంగా ఉంది అన్నారు. కొన్ని వారాల తర్వాత లాహిరి మాస్య గారు చెప్పినట్టే ఉత్తరం వచ్చింది. లాహిరి మాస్య గారు చెప్పిన విషయాలన్నీ ఆ ఉత్తరంలోనే రాసి ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆ ఆఫీసర్ భార్య భారతదేశం వచ్చి ఆఫీసులో లాహిరి మాస్య గారిని చూసి, నేను రోగంతో మంచాన పడి ఉన్నప్పుడు కాంతిగోళంలో మీరే నాకు దర్శనమిచ్చారు. వెంటనే నేను పూర్తిగా ఆరోగ్యవంతురాలనై పడవలో చాలా రోజులు ప్రయాణం చేసి భారతదేశం రాగలిగాను అన్నారు. లాహిరి మాస్య గారు రోజుకి 1-2 శిష్యులకు క్రియాయోగ దీక్ష ఇచ్చేవారు. బెనారస్లో పిల్లల చదువుల కోసం లాహిరి మాస్య గారు ఎంతో కృషి చేశారు. వారానికి ఒకరోజు ఆధ్యాత్మిక విషయాల మీద చర్చలు జరిగేవి. లాహిరి మాస్య గారు అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. లాహిరి మాస్య గారు కులమతాలకు అతీతంగా హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు క్రియాయోగ దీక్ష అడిగిన వారికి ఇచ్చేసేవారు. ఆయన దగ్గర దీక్ష తీసుకున్న శిష్యుల్లో ప్రథముల్లో ఒకరు అబ్దుల్ గఫూర్ ఖాన్ అనే ముస్లిం. ఆయన శిష్యులకు ఎప్పుడూ చెప్పేది ఒకటే, విరామం లేకుండా ధ్యానం చేయండి అని చెప్పేవారు. కర్మఫలం వలన మీరు అనుభవించే కష్టాలు ధ్యానం వల్ల దూరమవుతాయి. నిలవ ఉండి నాచుపట్టిన నీళ్లు వంటి సాధ్య అసాధ్యాలను మదిలో నుండి తీసేసి రోగాలను సైతం హరింప చేయగలిగిన నీరు వంటి ప్రాణశక్తితో నింపండి అనేవారు. ఒకరోజు లాహిరి మాస్య గారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నట్టుండి ఎందరో శరీరాల్లో జపాన్ తీరంలో మునిగిపోతున్నా అని అరిచారు. మరుసటి రోజు శిష్యులు జపాన్ తీరంలో పడవ మునిగి ఎంతో మంది చనిపోయారు అనే వార్త చదివి ఆశ్చర్యపోయారు. శ్రీ భూపేంద్రనాథ్ సింగాల్ అనే శిష్యుడు దీక్ష తీసుకోవటానికి బెనారస్ వెళ్లలేక లాహిరి మాస్య గారిని ప్రార్థించాడు. భూపేంద్రకి లాహిరి మాస్య గారు స్వప్నంలో దర్శనమిచ్చి దీక్ష ఇచ్చారు. కొంతకాలం తర్వాత భూపేంద్ర బెనారస్ వెళ్లి దీక్ష ఇవ్వమంటే నీకు దీక్ష ఇచ్చేశానుగా అన్నారు లాహిరి మాస్య. లాహిరి మాస్య గారు క్రియాయోగాను 4 దశల్లో విభజించారు. ఒక భాగంలో ప్రావీణ్యం పొందిన తర్వాత భాగం నేర్పించేవారు.
ఒకరోజు ఒక శిష్యుడు వచ్చి, స్వామి, నేను ఈ భాగం క్రియాయోగ నేర్చుకోవడం అయిపోయింది, తర్వాత భాగం నేర్పండి అన్నాడు. అదే సమయానికి లాహిరి మాస్య గారి మరొక శిష్యుడైన పోస్ట్ మ్యాన్ బృందా భగత్ గదిలోకి వచ్చాడు. అతనితో లాహిరి మాస్య గారు, బృందా, నువ్వు క్రియాయోగ రెండో భాగం నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. అందుకైన, నాకిప్పుడే రెండో భాగం అసలు వద్దు స్వామి, మొదటి భాగం చేసేసరికి తన్మయంలో నన్ను నేనే మర్చిపోతున్నాను, నా వృత్తిని కూడా నిర్వహించలేకపోతున్నాను అన్నారు. ఆ మాటలు విని రెండో శిష్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. లాహిరి మాస్య గారిని దర్శించటానికి దేశం నలుమూలల నుండి ఎందరో భక్తులు వచ్చేవారు. అలాగే లాహిరి మాస్య గారు తన కొడుకుల అత్తవారింటికి ప్రయాణం చేసి వెళ్లి వచ్చేవారు. లాహిరి మాస్య గారి శిష్యుల్లో కొందరి పేర్లు స్వామి భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి, అలాగే మహారాజా ఈశ్వరి నారాయణ సిన్హా బహదూర్ గారు, ఆయన కుమారుడు, అలాగే మహారాజా జ్యోతింద్ర మోహన్ ఠాకూర్తో పాటు ఎందరో ప్రముఖులు ప్రపంచ నలుమూల నుండి వచ్చి దీక్ష తీసుకునేవారు. లాహిరి మాస్య గారు 1886లో దీక్ష తీసుకున్న 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటూ ఉదయం పూట కూడా ఖాళీగా ఉండేవారు. శిష్యులు సందేహాలు నివృత్తి చేసుకోవటానికి ఉదయం సమయం కూడా వచ్చేవారు. లాహిరి మాస్య గారు ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. లాహిరి మాస్య గారు ఎన్నో గంటలు శ్వాస తీసుకోకుండా, గుండె కొట్టుకోకుండా, చలనం లేకుండా పద్మాసనంలో కూర్చుని ఉండేవారు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.